అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇలా చేసినా కూడా ఉపవాసం భంగం కాదు. అంటే పొరపాటున బై మిస్టేక్లో కొన్ని పనులు జరుగుతాయి కదా, చిన్న చిన్న విషయాలు, అవి అలా చేసినా కూడా ఉపవాసం భంగం కాదు. కానీ వారు కంగారు పడిపోతూ ఉంటారు, అయ్యో ఇలా అయిపోయింది, ఉపవాసం భంగం అవుతుందని. ఇంతకీ ఆ విషయాలు ఏమిటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉపవాసం పాటిస్తున్న విషయాన్ని మర్చిపోయి ఏదైనా తిన్నా తాగినా కూడా ఉపవాసం భంగం కాదు అని ఉంది. అంటే మన హృదయపూర్వకంగా మనం నిజంగా ఉపవాసాన్ని పూర్తిగా మర్చిపోయి నార్మల్ రోజులాగానే కొంచెం వాటర్ అయినా తాగితే మాత్రం ఉపవాసం భంగం కాదు అని తెలియజేయబడింది. కానీ తాగినాం కదా, మళ్ళీ తిరిగి కూడా అదే తప్పు చేస్తే ఎలాగో ఉపవాసం నాది భంగం అయిపోయింది అని తలుచుకొని మళ్ళీ అలాగే తాగితే కనుక అప్పుడు ఉపవాసం తప్పకుండా భంగం అవుతుంది. పూర్తిగా మర్చిపోయి లైట్గా వాటర్ తాగినా కూడా ఏం కాదని తెలియచేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే, పుక్కులించేటప్పుడు పొరపాటున కూడా కొన్ని నీళ్ళు గొంతులోకి దిగిపోతాయి కదా, అప్పుడు కూడా ఉపవాసం భంగపడదు. బై మిస్టేక్లో, అది మన చేతిలో ఏం లేదు కదా, పొరపాటు అని అక్కడ మెన్షన్ చేశారు. సో పొరపాటున గొంతులోకి వెళ్ళిపోతే కూడా బాధపడాల్సిన అవసరం లేదండి, కంగారు పెట్టుకోవద్దు, ఏం కాదు. అల్లా తర్వాత ఎక్కువగా తౌబా చేస్తూ ఉండాలి. దంతాల మధ్య శనగ గింజ కంటే తక్కువ పరిమాణంలో ఏదైనా ఆహార పదార్థం మిగిలి ఉంటే దాన్ని మింగడం, మన నోట్లో అయినా మనం చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు అలా ఉండిపోతుంది కదా, అప్పుడు దాన్ని మింగడం వల్ల కూడా ఉపవాసం ఏం భంగం కాదు. అది ఎంత పరిమాణంలో ఉండాలి? శనగ గింజ కంటే తక్కువగా ఉండాలి. శనగపప్పు అనేది అందరికీ తెలుసు కదా, ఆ శనగపప్పు కంటే ఎక్కువ ఉంటే ఉపవాసం భంగం అవుతుంది అని ఇక్కడ తెలియజేయబడింది. మరొక విషయం ఏంటంటే, ఉమ్మి కంటే తక్కువ పరిమాణంలో రక్తాన్ని దంతాల మధ్య నుండి కారిన, అంటే మనం బ్రషింగ్ అనేది ఉపవాసంలో ఉన్నప్పుడు వేయకపోతేనే మంచిది, మిస్వాక్ చేస్తేనే మంచిది అని ఈ విషయం అర్థమవుతుంది ఇక్కడ. ఆహారం లేదా మందు కానటువంటి పదార్థం గొంతులో నుండి కిందికి దిగిపోవడం, అంటే ఉదాహరణకు ఈగ, దోమ, పొగ, దుమ్ము, ధూళి ఇలాంటివి అయినా కూడా ఉపవాసం అనేది భంగం అవ్వదు. కంటిలో వేసుకున్న మందు గొంతులోకి దిగిపోతుంది కదా, కంటిలో వేసుకున్న మందు నార్మల్గానే, అప్పుడు కూడా ఉపవాసం భంగం కాదు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు భయపడిపోతూ ఉంటారు కదా, మరేం పర్వాలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే తప్పకుండా తౌబా చేసుకోవాలి, దువా అడగాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా క్షమిస్తాడనే నమ్మకం ఉంచుకోవాలి. కండ్ల నుండి కారిన 1-2 చుక్కల కన్నీరు నోట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఉపవాసం అనేది భంగం అవ్వదు. అప్రమత్తంగా వాంతి చేసుకోవడం, ఆ వాంతి నోటి నుండి అయినా సరే. అయితే వాంతో ఉపవాసంలో ఉన్నప్పుడు కొందరైతే అనద్దు కానీ బాగా తింటారండి, పీకల్లాగా గొంతుకు వచ్చే వరకు తింటారు. అలా తినడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టం లేదు. ఎందుకంటే కడుపు నిండా ఉంటే అల్లాహ్ తఆలాకు ఇష్టం ఉండదు. సగం కడుపుకే తినమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియచేశారు. మనం ఉపవాసం ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ మనం ఎంత తక్కువ తింటే అంత యాక్టివ్గా ఉంటాము. ఒకసారి మీరు గమనించండి, బాగా మనం కడుపు నిండా తిన్నామనుకోండి, అంత నిద్రగా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉండదు. ఏదైనా పని చేయాలన్నా, బయటికి వెళ్ళి పని చేయాలన్నా కూడా బాడీ సహకరించదు, నిద్రగా ఉంటుంది, మైండ్ బాడీ యాక్టివ్గా ఉండదు. సో సగం కడుపుకే తినమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. కడుపు నిండా భుజించడం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అస్సలు ఇష్టం ఉండదు. అలా తిన్నప్పుడు వామిటింగ్ అవుతుంది కదా, ఆ వామిటింగ్ అయినా కూడా ఉపవాసం భంగం అవ్వదు. మిస్వాక్ చేయడం, మంజం లేదా పేస్ట్ లేకుండా పళ్ళు తోముకోవడం ద్వారా కూడా ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఓకే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చెవిలో నూనె కానీ నీరు కానీ దానంతట అది పోవడం వల్ల కూడా వీటి వల్ల ఉపవాసం భంగం అవ్వదని ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, చిన్న చిన్న విషయాలకైతే భయపడకుండా ఎక్కువగా తౌబా చేసుకోండి, ఎక్కువగా ఖురాన్ పారాయణం చేసే ప్రయత్నమే చేయండి, ఎక్కువగా జిక్రు చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.